హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో రేపు ఘోరమైన అంటే భయంకరమైన ర్యాలీ వస్తుందా? సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి? ఈరోజు లాస్ట్ 1 అవర్లో నిఫ్టీ లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు బయింగ్ జరుగుతూ ఉంది. అది ఎంతమంది అబ్జర్వ్ చేశారు? నేను కూడా మీకు రిమైండ్ చేశాను కామెంట్ ద్వారా, అది కామెంట్ చేయండి. సో అట్లాగే ఎర్లీ మార్నింగ్ ఓపెనింగ్ వెళ్ళి బై చేయొద్దు అని చెప్పి ఈరోజు చెప్పాను. ఎందుకనంటే సెల్ జోన్లో మార్కెట్ అనేది ఓపెన్ అవ్వబోతుంది అని. సో ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేద్దాం. అలాగే రాకేష్ జుంజునవాలా గారు ఇన్వెస్టర్గా ఫేమస్, అలాగే ట్రేడర్గా కూడా ఫేమస్. సో ఫస్ట్ డే సందర్భంగా రాకేష్ జుంజునవాలా గారికి మరొకసారి గుర్తు చేసుకుందాం తన్ని. ఎందుకని అనంటే, సో నేను చెప్పే అనాలిసిస్ ఏ కొద్ది మందికైనా మీలో నచ్చి ఉంటే కనుక టెక్నికల్ థింగ్స్ కొన్నిసార్లు మార్కెట్ని ముందుగా ప్రెడిక్ట్ చేస్తాను, హెచ్చరిస్తాను, చాలాసార్లు సేవ్ చేశాను అని కనుక మీకు అనిపిస్తే దానికి కారణం నేను కాదు, రాకేష్ జుంజునవాలా గారు. సో ఎందుకనంటే చాలా ట్రెడిషనల్ లాజిక్స్ ఎతుకుతా సోషల్ మీడియా కానీ అక్కడ నేర్చుకోవడం, ఇక్కడ నేర్చుకోవడం, యూఎస్లో నుంచి నేర్చుకోవడం అని అట్లా రకరకాల థింగ్స్ లాజిక్స్ నేర్చుకున్న తర్వాత కూడా ఏంటంటే, సో చాలా అంటే మెజారిటీ లాజిక్స్ వర్కౌట్ అవ్వట్లేదు. కానీ స్టాక్ మార్కెట్కి లాజిక్ లేదు అని, అలాగే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎటుపోతుంది అది ఐడెంటిఫై చేయమని ఈ లైన్స్ రాకేష్ జుంజునవాలా గారి ఇంటర్వ్యూల ద్వారా నాకు అర్థమైందనమాట. సో వాటిని బేస్ చేసుకొని ఆ జర్నీ అనేది రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. స్టిల్ అది కంటిన్యూ అవుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో అట్లాగే ఏంటంటే, మన ఛానల్ని కొత్తగా వాచ్ చేసే వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ దానికి సంబంధించిన లాజిక్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సుజలాన్ గురించి చూద్దాం ఫస్ట్. సో మీ స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే సుజలాన్ చార్ట్ 76లో ఉంది. నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్టి పరిస్థితుల్లో సుజలాన్ జోలికి వెళ్ళను. సో డిఫరెంట్ రీజన్ దానికి. సో అయితే ఏంటంటే ఇక్కడ సో టెక్నికల్గా మంచి లెవెల్ ఉంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వింగ్ వ్యూ అనమాట. లెర్నింగ్ వ్యూకి మీరు అబ్జర్వేషన్ చూడండి. సో 69-65కి వస్తే కనుక ఇది సో మంచి ట్రేడింగ్ వ్యూ ఆపర్చునిటీ ఉంది అని చెప్తానమాట, నేర్చుకోవడం కోసం అబ్జర్వేషన్. సో ఇక్కడికి రావాలే కానీ మంచి బౌన్స్ వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది అంటే దాన్ని ప్రెడిక్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా. అయితే ఏంటంటే దాన్ని అలర్ట్ పెట్టుకుందాం. సో మీరు కూడా గుర్తు చేస్తారనుకోండి కామెంట్స్లో, కానీ మీకు బిగినర్స్ కోసం చూపిస్తున్నాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 71 అని పెట్టి అలర్ట్ పెట్టాను అనమాట, లేదా 70.50. ఎందుకంటే నేను ఎంట్రీ అవ్వాలనుకున్న ఏరియా ఏంటిది, 69.60 కదా. సో 69.60కి అలర్ట్ పెట్టామనుకోండి, సో మన జోన్ టచ్ అయ్యి బౌన్స్ అయిపోవచ్చు. మనకి అలర్ట్ వచ్చేలోపు స్టాక్ బౌన్స్ అయిపోవచ్చు కదా. అందుకని ఏంటంటే కొంచెం పైన పెట్టాను, 70.50 అలర్ట్ పెట్టాను, యాడ్ ప్రైస్ అలర్ట్. సో యాడ్ చేయగానే ఏమవుతుందంటే యాడ్ అయిపోద్ది. సో రేపు ఎప్పుడైతే మార్కెట్లో సుజలాన్ కనుక 71.50కి ఒక 5 పైసా తగ్గింది అంటే మనకి అలర్ట్ టంగ్ అని సౌండ్ వస్తుంది, ఒక పాపప్ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఓకే ఇలా. సో అలాగే రీసెంట్గా ఓలా ఎలక్ట్రిక్ గురించి అలర్ట్ పెట్టుకున్నాను, వచ్చింది, ఆ స్టడీ వ్యూ ఇచ్చాను, మీరు కూడా కామెంట్ సెక్షన్లో రిమైండ్ చేశారు. సో రీసెంట్గా మనం చూసామన్నమాట. కాబట్టి సుజలాన్లో ఆపర్చునిటీ ఉంది. కరెంట్ మార్కెట్ నుంచి పైకి వెళ్తే అంటే అది చూసుకుంటూ చేయాలి, అది తలనొప్పి. సో ఇది సేఫెస్ట్ లెవెల్ అనమాట. రీట్రేస్మెంట్ వస్తే మంచిగా బౌన్స్ అవుతుంది, ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి మనసు స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్. సో బ్యాడ్ న్యూస్లు కనిపిస్తున్నాయి అని చెప్పి మీకు చూపించాను వీడియోస్, ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి వీడియోస్ చూపించాను, అదే న్యూస్ అప్డేట్స్. బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి అంటే డేటా మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ షేర్ని కోల్పోయిందని ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని వెళ్ళొద్దు అని చెప్పాను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కాదు మనం చేస్తుంది, స్వింగ్ ట్రేడింగ్ వ్యూ. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ ఉన్నాయి, మంచి టెక్నికల్ లెవెల్ అని చెప్పాను కదా. సో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి అని కూడా చెప్పాను. ఈవెన్ మన మార్కెట్ పడ్డా కూడా ఈ లెవెల్ బ్రేక్ అవుతుందని చెప్పాను. అర్థమవుతుందా? ఈరోజే ఇంత ర్యాలీ వస్తుందని నేను చెప్పలేదు, అర్థమవుతుంది. ఎందుకంటే రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఈ లెవెల్ అయితే అంత ఈజీగా బ్రేక్ అవ్వదు, ఎందుకంటే ఇవన్నీ కూడా బై ఆర్డర్సే కదా. సో కాబట్టి
సో ఈరోజే మంచి థింగ్ వచ్చింది. రేపు కూడా ఇంతలా ర్యాలీ వచ్చినా రాకపోయినా మనకు అనవసరం. ఈ జోన్ సస్టైన్ అవుతా మనకి 159 వైపు వెళ్తుందా లేదా అనేది ఓలా ఎలక్ట్రిక్లో నా అబ్జర్వేషన్ అనమాట. సో నా అబ్జర్వేషన్ క్లియర్ కట్గా ఏంటంటే మీకు ఏంజల్ జెరోదా గ్రూప్స్లో పోస్ట్ చేశాను. నా అబ్జర్వేషన్ పోస్ట్ చేశాను. మనీ మేనేజ్మెంట్ ఎట్లాగా, ఎలా స్టడీ చేయాలి, ఎలా చూడాలని బై సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఇది. జస్ట్ అంటే మీరు నేర్చుకుంటారని పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. అది కాబట్టి ఇలాంటి అబ్జర్వేషన్స్ మీకు కూడా కావాలి. రీసెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎంత బ్లాస్ట్ అయిందో చూశారు. దాని తర్వాత ఈక్విటీలో మనం ఇచ్చిన వ్యూ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్. సో ఇవాళ ఎలా వర్కౌట్ అవుతుందో చూశారు. అంటే అది హిట్టా ఫట్టా అనేది ఐ డోంట్ బాదర్. కానీ అక్కడ థింగ్ ఏంటంటే మనం అనుకున్నట్లు ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతా మార్కెట్లో రియాక్షన్ ఎట్లా ఉంది. సో మీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవ్వట్లా. సో ముందుగానే వీడియో స్టాక్ పెరగబోయేది ముందుగానే లైవ్లో చూపించి, సో మీకు ఎక్కడన్నా ఇలా కనిపిస్తుందా లైవ్లో జరిగిపోయినాయి చెప్తారు, ఎందుకు పడిపోయిందో చెప్తారు మార్కెట్. దాని గురించి మనం అరగంట చెప్పుకోవచ్చు, గంట చెప్పుకోవచ్చు. ఒక్కొక్క స్టాక్ గురించి 5-5 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. పడిపోయింది ఎందుకు, పెరిగింది ఎందుకు, నిఫ్టీ పడిపోయింది ఎందుకు, పెరిగింది ఎందుకు, కానీ జరగబోయేది ఏంటి దీనికోసమే వెతుకుతారు. ఎందుకంటే పీపుల్ అన్ని ఛానల్ ఎందుకు చూస్తారంటే ఎవరన్నా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని. కానీ ఆశలు అడియాసలు అవుతుంటాయి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కానీ కొన్ని రేర్గా ఉంటాయి. సో వాళ్ళు చెప్తారు. సో అందులో మందు కూడా ఒకటని చెప్తానమాట. కాబట్టి ఏదైనా కానీ అలా హిట్టా ఫట్టా కాదు, డేర్గా నాకున్న నాలెడ్జ్ని మీకు ప్రజెంట్ చేయడం అనేది దాంట్లోనే నాకు కిక్ ఉంటుంది అని చెప్తాను. సో మీకు కూడా కావాలి, మీరు కూడా మా గ్రూప్లో పార్ట్ ఆఫ్ అవ్వాలి అంటే మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదండి. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఏంజల్ లింక్ ఇచ్చాను. జెరోదా ఒక 10 days ఆపండి, నేను చెప్తాను. జెరోదా లింక్ పనిచేయట్లేదు, 10 days ఆపండి. వాళ్ళు కొంచెం ప్రాసెస్లో ఉన్నారు, సెబీ ప్రాసెస్లో. సో ఆపండి ఒక 10 days. చెడేమి కాదు అక్కడ, కదా లింక్స్ పనిచేయట్లేదు కదా, అందుకని ఆగమన్నాను. సో మన ఏంజల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద ఉన్న మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఐడిని. కొద్ది క్యాపిటల్ అయినప్పటిలో మీ క్యాపిటల్తో వస్తే ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, ఇలాంటి స్వింగ్ స్టడీ వ్యూస్, అలాగే అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా మీకు మంచి గైడెన్స్ అనేది దొరుకుతుందన్నమాట. బిగినర్స్కి మన గ్రూప్ అనేది వరం కాదు. ఏంటంటే వచ్చి మీరు కామ్గా కూర్చోండి, కొన్నాళ్ళు అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. తొందరపడద్దు, ఎందుకంటే మనీ పోతే దిగి రాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏజ్ మనీ టైం అంటారు కదా పెద్దలు, అందుకని. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మనం నిఫ్టీ చార్ట్ చూస్తున్నాము. లాజిక్ ఇంకొంచెం బెటర్గా, ఆల్రెడీ మిరాకిల్లో మనం చెప్పాము, ఇంకొంచెం డిఫరెంట్గా ఇంకా బెటర్గా మీకు అర్థమయ్యేటట్లు నేను ప్లాన్ చేస్తాను. చూడండి ఈ వీడియోలో. చూడండి సార్, నిన్న మార్కెట్ ఓపెనింగ్లో సెల్ చేయొద్దని చెప్పాను. సో లెవెల్ కూడా మీకు డ్రా చేశాను, 25,115. సో అలాగే 25,070 అరౌండ్ కదా డ్రా చేశాను, గుర్తుంది కదా. సో బౌన్స్ వచ్చింది. అంటే నిన్న గ్లోబల్ క్యూస్ బ్యాడ్ ఉన్నాయి, యూఎస్ మార్కెట్ రెడ్ ఉంది, ఏషియన్ మార్కెట్స్ డౌన్ ఉంది, గిఫ్ట్ నిఫ్టీ డౌన్ ఉంది. సో ఓపెనింగ్ సెల్ కొట్టద్దు అన్నాను. ఇన్ జనరల్గా ఏంటి ట్రెడిషనల్ లాజిక్స్, మొత్తం రెడ్ ఉంటే నువ్వు కూడా ఓపెనింగ్ ఇద్దానికి దిగమని చెప్తాయి సెల్ చేయమని. కానీ అలా అయితే అందరూ సంపాదిస్తారు కదా, అలా ఉండదు. అలాగే ఈరోజు గ్లోబల్ క్యూస్ బాగున్నాయి, యూఎస్ మార్కెట్ న్యూట్రల్ అని చెప్పుకోవచ్చు, ఏషియన్ మార్కెట్స్ బాగున్నాయి, మిక్స్డ్ టు పాజిటివ్గానే ఉన్నాయి, గిఫ్ట్ నిఫ్టీ స్ట్రెంతీగా ఉంది. సో మరి ఓపెనింగ్ వెళ్ళి బై చేయకూడదని చెప్పాను. సో నిన్నేమో వీక్గా ఉంది, సెల్ చేయకూడదు, ఇవాళ స్ట్రాంగ్గా ఉంది, బై చేయకూడదు. సో ఎక్కడన్నారా విన్నారా వింతపోకడా అని అనిపిస్తుంది కదా, కానీ యాక్చువల్గా ఏంటంటే ఇదే ట్రూత్. సో కొంచెం డెప్త్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను ఇంకొక వీడియోలోనే చెప్తాను. మీకు అర్థం కావడమే మెయిన్. చూడండి ఫ్రెండ్స్, ఈ రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు యుఎస్ మార్కెట్లు నైట్ అంటే నెక్స్ట్ డే అంటే ఈ రెడ్ క్యాండిల్ పడ్డ నైట్ యుఎస్ మార్కెట్లు బాగోలేదు. కానీ ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు వాళ్ళకి తెలియదు కదా నైట్ యుఎస్ మార్కెట్లు బాగోవని. తెలిస్తే అప్పుడే సెల్ కొట్టేవాళ్ళు కదా, కానీ తెలియదు. నెక్స్ట్ డే తెలిసింది. నెక్స్ట్ డే తెలిసేటప్పటికి గ్లోబల్ మార్కెట్స్ డౌన్, గిఫ్ట్ నిఫ్టీ డౌన్ అయ్యేసరికి మార్కెట్ ఓపెనింగ్ డౌన్లో అవుతుంది. కానీ సో వాళ్ళు ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరే సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తారు. ఇదే లాజిక్. సో వాళ్ళు సెల్ చేయాలనుకున్న ఏరియా ఇది. సో మనకు అనిపిస్తుంది కదా నిన్నే సెల్ చేస్తుంటే బాగుండు అని. గ్లోబల్ క్యూస్ ఎప్పుడైనా మీకు డౌన్ అయితే, మీకు సపోజ్ రేపొద్దున గ్లోబల్ క్యూస్ బాగోలేదు అనుకోండి, మీకేమనిపిస్తుంది, అరే నిన్న 330, 315 ఆ టైంలో 330 లోపు నిన్నే షార్ట్ సేల్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది కదా. అలా అనిపిస్తుంది. కానీ స్టాక్ మార్కెట్లో ఇఫ్ కండిషన్లు పనిచేస్తాయా? పనిచేయవు. కానీ వాళ్ళు నెక్స్ట్ డే కూడా ఏం చేస్తారంటే
అదే ఏరియాలో సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తారు, ప్రీవియస్ క్లోజింగ్ ఏరియాలోనే రిలీజ్ చేస్తారు. సో చూడండి వాళ్ళు ఎలా రిలీజ్ చేస్తారంటే సెల్ ఆర్డర్స్ సో ఇలా రిలీజ్ చేస్తారు, ఇట్లా. అర్థమవుతుందా? సో అది కాబట్టి హైయెస్ట్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సెల్ చేద్దాం అనుకున్న ఎన్ని క్వాంటిటీ అంటే 5000 సెల్ ఆర్డర్స్ క్వాంటిటీ అనేది వాళ్ళు సెల్ చేద్దాం అనుకున్నారు. ఎవరు? ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ వాళ్ళు అలా సెల్ చేద్దామని అనుకున్నారు. అర్థమవుతుందా? ఇది ఏరియా. కానీ సో మరి వాళ్ళు రిలీజ్ చేసినంత మాత్రం ఎగ్జిక్యూట్ అవుతాయా? అంతే కదా. ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర సెల్ చేద్దామని అందరూ అనుకుంటారు. సో కానీ ఎవరైనా బయర్ దొరకదు కదా. చూడమని ఏదైనా బ్యాడ్ ఉంటే ల్యాండ్ అయినా సరే డ్రాప్ అవుతుంది, అంతే కదా. ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందనుకోండి, ఈ ల్యాండ్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది అంటే తక్కువ రేటుకి అనగానే ఆ ల్యాండ్ రేటు పడిపోద్ది, తక్కువ అడుగుతారు, అంతే కదా. పలానా ల్యాండ్ పక్కనే థియేటర్ పడుతుంది అనగానే ఆ ల్యాండ్కి రేటుకి ఎక్కువ చెబుతారు, అంతేగాని మీరు కొనుక్కోండి అబ్బాయి సో అని చెప్పి మనకు తక్కువకి ఇస్తారా? ఎవరు. అట్లాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో కూడా సో ఏంటంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ఎవరు కూడా బయ్యర్కి సిద్ధంగా ఉండరు. కానీ వాళ్ళు ఏంటంటే ప్రీ మార్కెట్లో సెల్ ఆర్డర్స్ అక్కడ రిలీజ్ చేస్తారు. సో ఆర్డర్లు రిలీజ్ చేయడం వేరు, ఎగ్జిక్యూట్ అవ్వడం వేరు. సో వాళ్ళు రిలీజ్ చేశారు కానీ ఈ ఆర్డర్లు ఏంటంటే ఎగ్జిక్యూట్ కాలేదు, నిన్న రిలీజ్ చేశారు అవి. అర్థమవుతుందా? సో అయితే ఇంతకుముందు ఎప్పుడో రిలీజ్ చేసిన ఆర్డర్స్ ఇవి ఏవి? బై ఆర్డర్స్. నేను ఇక్కడ 5000 ఆర్డర్స్ అనేవి ఇంతకుముందు ఎప్పుడో, సో ఇవాళ కాదు, ప్రీవియస్గా 3-4 డేస్ బ్యాక్ రిలీజ్ చేసిన ఆర్డర్స్. అర్థమవుతుందా? బై చేద్దాం అనుకున్నాయి. కానీ మార్కెట్ బ్యాడ్ అవటం వల్ల సో మార్కెట్ ఓపెనింగ్ ఏంటంటే ఆ బై ఏరియాలోకి ఓపెన్ అయిందనమాట. సో అంటే ఈ ఏరియాలో మార్కెట్ ఓపెన్ అయింది. సో వాళ్ళు బై చేద్దాం అనుకున్న ఏరియాలోకి ఓపెన్ అయింది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆ 5000 ఆర్డర్స్ ఇంతకుముందు బై చేద్దాం అనుకున్నవి నిన్న ఎగ్జిక్యూట్ చేయడం అనేది కుదురుతుంది. ఎందుకని నిన్నంత డౌన్లో ఓపెన్ అయినా కానీ రిటైల్ పీపుల్ ఏంటంటే దే ఆర్ విషింగ్ టు సెల్. సో అన్ని సిగ్నల్స్, సాఫ్ట్వేర్ సిగ్నల్స్, ఇండికేటర్లు అన్ని సోషల్ మీడియా ఏంటంటే భయపెడుతూనే ఉంటాయి. కాబట్టి సెల్ అని సెల్ చేస్తారు. కాబట్టి నిన్న బై ఆర్డర్లు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేసుకోవడం అనేది ఈజీ, అంతే కదా. బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు బై చేయడం ఈజీ అవుతుంది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి. బల్క్లో ఆర్డర్స్ ప్లేస్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది సెల్ చేస్తున్నప్పుడు మాత్రమే వీళ్ళు బై చేయగలరు. అది నిన్న. సో అలాగే సో మరి నిన్న రిలీజ్ చేశారు, హైయర్ లెవెల్లో సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు కదా. సో అవి సెల్ చేసుకోవడానికి ఇవ్వాలే అవకాశం. ఎందుకని? సో గ్లోబల్గా థింగ్స్ బాగున్నాయి, గిఫ్ట్ నిఫ్టీ బాగుంది, ఏషియన్ మార్కెట్స్ బాగుంది. ఓపెనింగ్ ఎక్కువ మంది పీపుల్ ఏంటంటే బై చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈరోజు. సో అందుకనే మీకు మార్నింగే హెచ్చరించాను ఏమని? సో ఈ జోన్లో కనుక మీరు బై చేస్తే ఇరకపోతారు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి ఏరియాలో కదా. సో ఆ ఏరియాలో వాళ్ళ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సో 5000 సెల్ ఆర్డర్స్ ఉన్నాయి అనుకుందాం. కాబట్టి ఈ జోన్లోనేమో సెల్లు, కిందేమో బై. అర్థమైందా? చూడండి ఫ్రెండ్స్, 5000 క్వాంటిటీ ఇక్కడ బై చేసి 5000 క్వాంటిటీ ఇక్కడ సెల్ చేస్తే ఏమవుతుంది? ప్రాఫిట్ వస్తుంది. అర్థమవుతుందా? మేము ఏదైనా రూల్ ఉందా? నిన్నే సెల్ కొట్టి ఈరోజు బై చేయాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. సో నిన్న మార్కెట్లో గ్లోబల్ క్యూస్ బ్యాడ్ ఉన్నప్పుడు సెల్ సాధ్యం కాదు, అందుకని బై చేశారు. ఇవాళ గుడ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా బై చేయాలంటే ఆర్డర్లు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? దట్టు వాళ్ళ ఏరియాలో ఉంది కాబట్టి ఏంటంటే సెల్ కొట్టారు. 5000 క్వాంటిటీ ఇక్కడ బై, ఇవాళ 5000 క్వాంటిటీ ఇక్కడ సెల్. వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేశారు. మనం ఏం చేస్తాం తెలుసా? నెట్ సెల్ ఎంత, ఎఫ్ఐ, పుట్టుకాల్ రేషియో ఏముంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత, సో డిఐఎస్ ఏం చేశారు, రీటైల్స్ మార్కెట్కి బలం పెంచుతారు, ఇంకా పైకి తీసుకెళ్తారు, ఇంకా పైకి తీసుకెళ్ళిపోతారు రీటైల్ పీపుల్. చూడండి, సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ అన్నెసరీ ఏరియా. ఓకేనా? అవి చూడండి, నేను కాదని అంటలేదు. కానీ ఏంటంటే మనకి కావాల్సింది వేర్ దే ఆర్ బయింగ్, వేర్ దే ఆర్ సెల్లింగ్, హౌ దే ఆర్ మేకింగ్ ద ప్రాఫిట్స్, అదనమాట కదా. సో అలాగే ఏంటంటే సో మీకు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చివర ఈ టేల్ దగ్గర ఉన్నప్పుడు చెప్పాను హెవీ బయింగ్ జరుగుతుంది అని. మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు. సో యుఎస్ మార్కెట్లు ఇప్పుడు గ్రీన్గా ఉన్నాయని నేను మాట్లాడట్లేదు, మీకు ఆఫ్టర్నూనే చెప్పాను. అది టెలిగ్రామ్ గ్రూప్లో పబ్లిక్గా మెసేజ్ ఇచ్చాను. అర్థమవుతుందా? సో హెవీ బయింగ్ జరుగుతుంది అని అబ్జర్వేషన్ ఇవ్వడం తప్పలేదు కదా, నేను ట్రేడ్ చేయమనలేదు కదా. సో అబ్జర్వేషన్ ఇచ్చాను. గ్లోబల్ క్యూస్ టూ మచ్గా గుడ్ ఉందనుకోండి యుఎస్ మార్కెట్లు, హ్యూజ్ గ్యాప్ అప్ అయితే మళ్ళా తలకాయ నొప్పే, వోల్టాలిటీ. అలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గ్లోబల్ క్యూస్ న్యూట్రల్ టు స్లైట్ పాజిటివ్, న్యూట్రల్ టు స్లైట్ నెగిటివ్ ఉంటేనే అప్ ట్రెండ్కి వెళ్తున్నప్పుడు కానీ డౌన్ ట్రెండ్ వెళ్తున్నా కానీ సుఖం అనమాట ఇంట్రాడే వాళ్ళకి. అర్థమవుతుందా? అది కదా. సో మళ్ళీ రేపు గ్లోబల్ క్యూస్ టూ మచ్ కూడా అయ్యి మళ్ళీ హైయర్ లెవెల్ ఓపెన్ అయింది అనుకోండి,
సో ఇవాళంత డిప్ కాకపోవచ్చు కానీ వోల్టాలిటీ ఉంటుందన్నమాట రేపు. కానీ గ్లోబల్ క్యూస్ న్యూట్రల్ టు పాజిటివ్ అనుకోండి, మంచి ఫుల్ క్యాండిల్ పడుతుంది. సో దమ్ బిర్యానీ తిన్నట్లు గుంటూరు గోంగూర అండ్ గుంటూరు బిర్యానీలో బిలాల్లో గోంగూర వేసుకొని బిర్యానీ తింటే ఒకప్పుడు బాగుండేది. సో ఇప్పుడు కూడా ఓకే, కానీ ఒకప్పుడు చాలా బాగుండేది మద్రాస్ బిలాల్లో. అట్లా ఏంటంటే ఒక దమ్ బిర్యానీ తిన్నట్లే న్యూట్రల్గా మార్కెట్ ఓపెన్ అయితే. సో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఈ రోజు నైట్ గ్లోబల్ క్యూస్ ఎలా క్లోజ్ అవుతాయి, వాటిని నేను ప్రెడిక్ట్ చేయను. అది ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాటి వల్ల శుద్ధ దండగా. కానీ రేపు పాజిటివ్గా ఓపెన్ అయితే ఇనీషియల్ మూమెంట్స్లో ఆగాలి, డిప్ కోసం వెయిట్ చేయాలి. సో డౌన్ ఓపెన్ అవటమే డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ కిందంతా బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వీ కెన్ థింక్ అబౌట్ ద బయింగ్ వ్యూ అనమాట, బయింగ్ స్టడీ వ్యూ అనమాట. కాబట్టి చేయొచ్చు, అలా ఆలోచించండి. కాబట్టి హెడ్డింగ్లో పెట్టినట్టు రేపే ఘోరమైన ర్యాలీ వస్తుందా? సో రేపే ఘోరమైన ర్యాలీ రావాలంటే మార్కెట్ న్యూట్రల్గా ఓపెన్ అవ్వాలి, న్యూట్రల్గా కానీ స్లైట్ గ్యాప్ డౌన్గా కానీ ఓపెన్ అవ్వాలి. సో యూఎస్ మార్కెట్లో పాజిటివ్ అయితే కనుక అది ర్యాలీకి అడ్డుపడుతుంది, అర్థమవుతుందా? ఇంత హైయర్ లెవెల్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ కాస్త డిప్పు కొంచెం మందగమనం అనమాట. అలా కాకుండా న్యూట్రల్ అయితే కనుక సో ఇట్లాంటి క్యాండిల్స్ పడే అవకాశం ఉంటుంది, రేపు పడుతుంది అన్నట్లా. కానీ ఓవరాల్గా నా ఉద్దేశం ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ పైకే వెళ్తుంది. ఆ విషయం మీకు ఆఫ్టర్నూనే చెప్పాను, అర్థమవుతుందా? అది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు అర్థమయ్యేటట్లు చేశాను అనుకుంటున్నాను. యాక్చువల్గా అమీర్పేటలో టీచింగ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఏంటంటే ఎక్కువగా డౌట్లు వాళ్ళు అడగకుండానే నేను చెప్పేసామండి ముందే. ఎందుకంటే ఏం అడుగుతారో నాకు తెలిసేది అంత ముందు బ్యాచ్లు, నేను చాలా బ్యాచ్లు చెప్పాను కాబట్టి. అలాగే మొహాలు చూస్తూ ఉంటే చెప్పేవాళ్ళం కాబట్టి వాళ్ళకి అర్థమైందో లేదో నాకు అర్థమైపోయేది. కానీ ఇక్కడ ఏంటంటే వర్చువాలిటీ, మీరు ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నాను, ప్రపంచమే ఇలా ఆన్లైన్లో నడుస్తూ ఉంది, మనం చేసేదేం లేదు. అందుకని మీ కామెంట్స్ ద్వారా ఏం అర్థమైంది, అసలు మీరు బిగినర్స్ ఏమీ అర్థం కాలేదా? సో ఎవ్రీథింగ్ ఫైన్, మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారు, ఎందుకంటే రకరకాల స్టాండర్డ్లో ఉన్నారు కదా. నేను 8 ఇయర్స్లో మెచ్యూరిటీతో నేనేదో డెప్త్కి వెళ్ళిపోయి ఉంటా, కానీ మీరు రకరకాల లేయర్స్లో ఉంచి వస్తున్న వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి మీ అండర్స్టాండింగ్ కామెంట్స్ బట్టి నేను దీన్ని తగ్గించి చెప్పాలా, వేరే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలా, లేదా మనం వెబినార్ చెప్పుకునేటప్పుడు ఏదైనా గైడ్ చేద్దామా, సో ఎలా ప్లాన్ చేద్దామనే వాటికి అవకాశం ఉంటుంది, అదనమాట కదా. కాబట్టి నా ఎఫర్ట్, నా ఇంటెన్షన్ మీకు అర్థమైతే కనుక మీ అండర్స్టాండింగ్ని కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. చూడండి సార్, రిలయన్స్ యొక్క థింగు. సో మొన్న బోనస్ ఇచ్చారు, గుడ్ న్యూస్ అన్నప్పుడేమో డమేల్ అని పడింది, మీకు చెప్పాను పైన సెల్ జోన్ ఉంది అని, గుర్తుందా? సో ఎప్పుడు ఈ రెడ్ క్యాండిల్ పడకముందే చెప్పాను, జాగ్రత్త రేపు రిలయన్స్తో గుడ్ న్యూస్ ఉన్నా కూడా ఈ జోన్ దాటదు అని, అంత ఈజీ థింగ్ కాదు అని. డమేల్ అని పడింది. సో నిన్న బ్యాడ్గా ఉన్న మార్కెట్లోనేమో ర్యాలీ అయింది. సో ఇవాళ గుడ్గా ఉన్న దాంట్లోనేమో పడింది. సో దీంతో ఏంటంటే చాలామందికి స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, కానీ యాక్చువల్గా ఏంటంటే సో దాంట్లో హెవీ బయింగ్ జరుగుతుంది. సో ఆ విషయం అనేది మీకు హోప్ఫుల్లీ రేపు అర్థమవుతుందా? సో గ్యాప్ అప్ అయితే కాదు, న్యూట్రల్గా ఉంటే కనుక మీకు అర్థమవుతుంది. గ్యాప్ అప్ అయితే ఏంటంటే ఆర్బిట్రేజ్ గెయిన్స్ కోసం సెల్ బై అనేది ఫ్రెష్గా చేస్తారు, అది ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు. న్యూట్రల్గా ఓపెన్ అయితే కనుక మీకు అర్థమవుతుంది. రేపు కనుక న్యూట్రల్ కానీ స్లైట్ కానీ గ్యాప్ డౌన్ కనుక అయిందనుకోండి, మీకు రిలయన్స్ యొక్క థింగ్ అర్థమవుతుంది. సో లేదు కొంచెం ఏదైనా డిప్ అయినా ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, ర్యాలీ ఇది రీట్రేస్మెంటు మళ్ళీ ఏంటంటే పైకి వెళ్ళడానికే సిద్ధంగా ఉంది, అర్థమవుతుందా? అయితే ఒక ప్రాపర్ లెవెల్ లేదు కాబట్టి రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గట్టిగా స్వింగ్ వ్యూ మాట్లాడట్లేదు నేను, అర్థమవుతుందా? జస్ట్ చూడమని చెప్తున్నాను. కొన్ని మీకు చెప్తుంటా కదా, ఈ స్టడీ వ్యూ అని, స్వింగ్ వ్యూ, లెర్నింగ్ వ్యూ అని, అలాంటిది కాదు ఇది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి రిలయన్స్. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా అవకాశం ఉంటే కనుక మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, అది మీరు రన్నింగ్లో మార్కెట్లో క్యాండిల్ చూస్తా చేసుకోవాలి అది. సో అంటే మీకు పాసిబిలిటీస్ ఉన్నాయి, రేపు బ్లాస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉన్న అవకాశం ఉన్న స్టాక్స్లో రిలయన్స్ కూడా ఒకటి అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, ఆర్వీఎన్ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఇన్వెస్ట్మెంట్ ఈ స్టాక్స్ గురించి మాట్లాడను, ఎందుకంటే రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఓవర్ వాల్యూడ్, ఎందుకంటే ఆల్రెడీ ప్రైస్డ్ ఇన్, అందరికీ తెలుసు అవి. కాబట్టి కమింగ్ 2-3 ఇయర్స్కి ఎంత గ్రోత్ వస్తాయో ఆ స్టాక్స్లో ఆల్రెడీ ఆ ప్రైస్ అంతా కూడా ఇన్ ఆల్రెడీ. ఎక్కువ ప్రీమియం పెట్టి కొనం కదా, ఎకరం 40 లక్షలు అయితే 50 కొనొచ్చు, కానీ 5 కోట్లు కొనకూడదు. 5 కోట్లు కొంటే ఎప్పటికైనా నష్టమే, అర్థమవుతుందా? అట్లా. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్వీఎన్ఎల్ మాట్లాడట్లేదు, కానీ మనకి ఏదైనా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా స్టడీ వ్యూ చెప్పండి అంటే 549 కింద 529 ఆ ఏరియాలో మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటాను. కాబట్టి 555కి అలర్ట్ పెడుతున్నాను, అర్థమవుతుందా? ఆర్వీఎన్ఎల్. కాబట్టి రిమైండ్ చేయండి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్లోనే ఉంది, కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆల్ టైమ్ హై కానీ రీసెంట్ హైని కానీ సో ఇలా దాటినప్పుడు జాగ్రత్త. సో ఇది ఆల్ టైమ్ హై కాదు కాబట్టి సో ఫైన్. ఈవెన్ దో నేను చెప్తున్నాను,
ఈ హై దాటినాక జాగ్రత్త, 51749 దాటినాక జాగ్రత్త. ఓకేనా? సో కమింగ్ డేస్లో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ 52,046 అబవ్కి వెళ్ళేలా కనిపిస్తుంది. కాకపోతే మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కాకుండా ఏదైనా డిప్ వస్తే కనుక ఈ జోన్ నుంచి అయితే కనుక మనకి ఏదైనా మనీ మేనేజ్మెంట్తో సహా ఏదైనా స్టడీ చేయడానికి బాగుంటుంది. ఎక్కడి నుంచి బై చేయడం అంటే ఆ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే ఇబ్బంది. చూడండి, ఎట్లాంటి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు నేను డెరివేటివ్స్కి దూరంగా ఉండమనే చెప్తాను. కాకపోతే చేస్తుంటారు, చూస్తుంటారు, కొద్దిగా ఏదైనా మీకు ఏదైనా ఉడత సహాయం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడటమే. కానీ నేను చెప్తున్నా కానీ నా వ్యక్తిగతంగా నేను ఎట్లాంటప్పుడు అయితే కనుక F&Oలో ఇన్వాల్వ్ అవ్వను. 2023లో హార్డ్లీ 1-2 టైమ్స్ చేసి ఉంటాను, 24లో అంతే. అర్థమవుతుందా? ఎందుకంటే మార్కెట్ ఏదైనా కట్ అయితే డిస్కౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్కి కానీ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్స్కి కానీ ఏదైనా కానీ ర్యాలీస్ మంచిగా వస్తాయి. డిస్కౌంట్ అయితే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు టామీ హిల్ఫిగర్ షర్ట్ ఉంది, 5,000 ఉంటుంది జనరల్గా షర్ట్. అది ఏదైనా సేల్స్లో పెడితే 2,000కి మంచి షర్ట్లు దొరుకుతుంటాయి ఒక్కోసారి. కదా మన సైజు పోతుంటాయి, అది వేరే విషయం. అలాంటప్పుడు ఏంటంటే మనకి కొనడానికి ఆపర్చునిటీ, మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. అలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటంటే మార్కెట్ని డిస్కౌంట్ మోడ్లో తిరిగేటప్పుడు వాళ్ళ బయింగ్ అగ్రెసివ్గా ఉంటుంది. చిన్న చిన్న బ్యాడ్ న్యూస్లో అవన్నీ పట్టించుకోరు. ఇలా హైలో ఉన్నప్పుడు ఏంటంటే ఎవడు తుమ్మినా దగ్గినా సో మార్కెట్ ఏంటంటే పడుతుంది. యూఎస్ మార్కెట్ వాడు పడ్డా భయపడాలి, చైనా మార్కెట్ వాడు పడ్డా భయపడాలి, మన మార్కెట్లో ఎవరైనా కామెంట్ చేసినా భయపడాలి, అసలు ఏమీ కామెంట్ చేయకుండా ఎవరైనా నాలాంటి వాడు తమ్ముళ్ళు పెట్టినా భయపడాలి కదా. అదనమాట. కాబట్టి అర్థం చేసుకోమని చెప్తాను. అందుకే ఫోకసింగ్ ఆన్ ఈక్విటీ మచ్ మోర్. అర్థమవుతుందా? అది. సో అది ఫ్రెండ్స్, మనకి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మీరు చూసారంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే.